అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు, వాటిలో వార్తలు, ఉద్దేశాలు, వాస్తవాలు మొత్తం అన్నీ మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. సో కంటెంట్ నచ్చితే మాత్రం మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు నాకు తెలిసి ప్రతిరోజు ఒక 50,000 వ్యూస్ వస్తుంటే అందులో ఒక 5,000 10% మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు. అంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకో 10 వీడియోలు చూడండి శాంపిల్గా. కంటెంట్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోద్దండి, మీ ప్రతి లైక్ ఇంపార్టెంట్. ఇక ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఈగలు వచ్చేసింది. ఇది గంజాయి అండ్ నిషేధిత మాదక ద్రవ్యాలు వీటన్నింటి కట్టడికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం వచ్చింది. దానికి ఈగల్ అని పేరు పెట్టారు. విభాగాధిపతిగా ఐజీ ఆర్కే రవికృష్ణకు బాధ్యతలు. అమరావతిలో రాష్ట్ర స్థాయి నార్కోటిక్ పోలీస్ స్టేషన్, 5 చోట్ల ప్రత్యేక కోర్టులు, ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ 1972, స్మగ్లర్లపై సైబర్ నిఘా, డేటాబేస్ తయారీ, విధి విధానాలపై హోంశాఖ ఉత్తర్వులు. సో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నుంచి చెప్తున్నట్టే గంజాయి అండ్ డ్రగ్స్ విషయంలో, నిషేధిత మాదక ద్రవ్యాలు అమ్మకము, తయారీ, సరఫరా వీటన్నింటి విషయంలో కూడా ఉక్కుపాదం మోపడానికి, చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకోవడానికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం పేరే ఈగల్. ఆ టాస్క్ ఫోర్స్ పేరు ఈగల్ అన్నమాట. సో దీనిలో 459 మంది సిబ్బందిని పనిచేసే విధంగా దీన్ని రూపొందించి రాష్ట్ర స్థాయిలో ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 5 చోట్ల స్పెషల్ కోర్టులు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే సాధారణ కోర్టుల్లో అయితే దీని విచారణకు బాగా కాలయాపన టైం ఎక్కువ తినేస్తుంది. అలా కాకుండా ఇవి స్పెషల్ కేసులు కాబట్టి స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేశారు. ఎవరైనా ఎక్కడైనా గంజాయి అమ్ముతూ దొరికితే ఇమీడియట్గా నాన్ బెయిలబుల్ కేసుల్లోనే జిల్లాకు ఒకటి చొప్పున 26 నార్కోటిక్ కంట్రోల్ విభాగాలు కూడా అందుబాటులో ఉంటాయన్నమాట. సో ఇది ఒక రకంగా నిషేధిత మాదక ద్రవ్యాల కంట్రోల్కి చాలా ఉపయోగపడుతుంది, చాలా సీరియస్గా పనిచేస్తుంది అని ఆశిద్దాం. ఎందుకంటే 3 రోజుల కిందట ఈ మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. మంత్రుల కమిటీ భేటీ అయింది. నారా లోకేష్ గారు, వంగలపూడి అనిత గారు, సత్యకుమార్ గారు అండ్ ఇంకా మొత్తం 5 మంత్రులతో ఒక కమిటీ ఉంది రాష్ట్రంలో ఈ నిషేధిత మాదక ద్రవ్యాల కట్టడి కోసం. సో వాళ్ళు భేటీ అయ్యి వాళ్ళు నిర్ణయించారు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని. వాళ్ళు నిర్ణయించిన 2 రోజుల్లోనే ఈ టాస్క్ ఫోర్స్ వచ్చేసిందన్నమాట. ఇక అణుజలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష, సబ్మరైన్ నుంచి తొలిసారి ప్రయోగం, అగ్రదేశాల సరసన భారత్. వ్యూహాత్మక రక్షణ సామర్థ్యానికి మరింత పదును పెడుతూ భారత్ కీలక అస్త్రాన్ని పరీక్షించింది. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న K4 బాలిస్టిక్ క్షిపణిని అణుశక్తితో నడిచే INS అరిఘాత్ అనే జలాంతర్గామి నుంచి దిగ్విజయంగా ప్రయోగించినట్టు అధికార వర్గాలు గురువారం తెలిపాయి. విశాఖపట్నానికి చేరువలో బంగాళాఖాతం నుంచి బుధవారం ఈ పరీక్ష జరిగినట్టు వివరించాయి. దీంతో నేల, నింగితో పాటు సముద్రంలో జలాంతర్గామి నుంచి క్షిపణులను ప్రయోగించగల సామర్థ్యం కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరింది. నింగి, నేలతో పాటు సముద్రంలో కూడా అణ్వాస్త్ర క్షిపణిని ప్రయోగించగలరన్నమాట. అది దీని ఉద్దేశం. మనకి యుద్ధాలు వచ్చినప్పుడు ఎట్లా వస్తాయి? పైన వాయుసేన ద్వారా యుద్ధం జరుగుద్ది. సో పైన ప్లేన్స్ ద్వారా అణ్వాయుధాలను ప్రయోగిస్తుంటూ ఉంటారు. అలాగే డైరెక్ట్ నేల మీద అణ్వాయుధాలను ప్రయోగిస్తుంటూ ఉంటారు. మూడోది సముద్రంలో, ఎందుకంటే దేశాలకు మధ్య సముద్ర తీరాలే కదా బార్డర్లుగా ఉంటాయి. సో సముద్రంలో కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. సో అక్కడ కూడా అణ్వాయుధాలు అవసరం కాబట్టి సముద్రంలో జలాంతర్గామ క్షిపణిని ప్రయోగించేలాగా దాన్ని ప్రయోగం చేశారు. సక్సెస్ అయిందనమాట. అది K4 జలాంతర్గామి నుంచి ప్రయోగించబల బాలిస్టిక్ క్షిపణి తరగతికి చెందిన అస్త్రం K4. ఇది ఘన ఇంధనంతో నడుస్తుంది. దీన్ని గత కొన్నేళ్లలో 5 సార్లు భారత్ పరీక్షించింది. అయితే ఆ పరీక్షలన్నీ సముద్రం లోపల ఏర్పాటు చేసిన అరిఘత్ దీని నుంచే జరిగాయి. సో ఇది ఈ 2 బ్యానర్ పక్కన పెట్టేస్తే, ఇక అత్యంత ఇంపార్టెంట్ ఈరోజు అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. హైకోర్టు నిన్న
హై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి నేను ఎన్నిసార్లు చెప్పినా నేను ఎవరిని చెప్పడానికి చెప్పండి, వాళ్ళు ఎవరు చెప్పినా వినే టైప్ కాదు. తప్పు చేసినప్పుడు తప్పు మీద పోలీసులు రెస్పాండ్ అవుతున్నప్పుడు సైలెంట్గా పక్కన ఉండి టైం కోసం వెయిట్ చేయడం ఉత్తమం. అలా కాకుండా సోషల్ మీడియాలో బూతులు తిడతారంట, సోషల్ మీడియాలో పచ్చి బూతులు పోస్ట్ చేస్తారంట, వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయకూడదంట, దాని మీద పోలీసులనేమో హైకోర్టులు కట్టడి చేయాలంట. ఇది ఎక్కడ న్యాయం? హైకోర్టు ఏమైనా వైసీపీ వాళ్ళదా, లేదంటే పోలీసులు ఏమైనా వైసీపీ వాళ్ళ? వాళ్ళు బూతులు తిట్టకుండా అరెస్ట్ చేస్తే అది తప్పు, వాళ్ళు అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా అరెస్ట్ చేస్తే అది తప్పు. హైకోర్టుకి తెలియదా వీళ్ళు ఎటువంటి పోస్టులు పెట్టారనేది? 2020-21 ఆ టైంలో హైకోర్టు మీదే అటాక్ చేశారు వీళ్ళు, న్యాయమూర్తుల మీదే అటాక్ చేశారు బూతులతో సోషల్ మీడియాలో. సో హైకోర్టు కూడా వైసీపీ సోషల్ మీడియా బాధితుల జాబితాలో హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు దాని ప్రభావం, దాని బాధ, దాని పెయిన్. కానీ వైసీపీ వాళ్ళు రకరకాల మార్గాల్లో హైకోర్టులో పిటిషన్లు వేస్తూనే ఉన్నారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరి పేరు. మొన్న మధ్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు, ఈ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని. హైకోర్టు అతన్ని మందలించింది, ఏమయ్యా ఇదేమైనా ప్రజా ప్రయోజన వ్యాజ్యమా? వాళ్ళు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు, వాళ్ళ మీద పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు, నువ్వు వచ్చి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తావేంటి, దీనికి దానికి ఏం సంబంధం, పిటిషన్ డిస్మిస్ చేస్తామని కొట్టేసింది. అక్కడికి బుద్ధి రావాలిగా, ఆగల. ఒక జర్నలిస్టు, వైసీపీకి అనుకూలంగా ఉండే ఒక జర్నలిస్ట్ విజయబాబు అనే జర్నలిస్ట్ పేరిట నిన్న ఇంకో పిటిషన్ వేశారు హైకోర్టులో. హైకోర్టు దాన్ని చూసి మందలించి అతనికి ఫైన్ వేసింది. ఆ జర్నలిస్ట్కి 50,000 రూపాయలు ఫైన్ కట్టు, నువ్వు రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ ప్రేరేపిత పిటిషన్లు వేసావు కోర్టులో, వాళ్ళు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు, వాళ్ళని అరెస్ట్ చేయకూడదా అని చెప్పి హైకోర్టు చాలా సీరియస్గా వ్యవహరించింది. చట్ట ప్రకారం నేరమైన దాన్ని సోషల్ మీడియాలో చేసిన నేరమే. విజయబాబు వ్యాజ్యం దాఖలు వెనుక రాజకీయ దురుద్దేశం, హైకోర్టు కీలక తీర్పు. 50,000 ఖర్చులు చెల్లించాలని విజయబాబుకు ఆదేశం. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెడుతున్న ఉద్యమకారులపై పోలీసులు కేసులు పెట్టడాన్ని నిలువరించాలంటూ పాత్రికేయుడు వైకాపా ప్రభుత్వంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన పోలా విజయబాబు వ్యాజ్యం వేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ వ్యాజ్యాన్ని కొట్టేస్తూ ఖర్చుల కింద విజయబాబు 50,000 చెల్లించాలని ఆదేశించింది. సోషల్ మీడియా వేదికగా అవతల వ్యక్తులపై చేస్తున్న వ్యవస్థీకృత విషప్రచార దాడులు తీవ్ర నష్టం కలిగిస్తాయంది. దూషణలతో కూడిన అసభ్య పోస్టులు పెట్టేవారిని సామాజిక మాధ్యమ ఉద్యమకారులు అని చెప్పలేమంది. నచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తులను సోషల్ మీడియా వేదికలు ఎలాంటి రక్షణ ఇవ్వలేమంది. చట్టరీత్యా ఏదైతే నేరమో దాన్ని సోషల్ మీడియాలో చేసిన నేరమేనని తేల్చి చెప్పింది. అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని, ముఖ్యంగా అవతల వ్యక్తుల్ని అపఖ్యాతి పాలు చేయడమే లక్ష్యంగా వ్యవహరించే కిరాయి మోకల విషయంలో కఠినంగా ఉండాలని హైకోర్టు చెప్పింది. సో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఇంకా ఎవరు ఏ విధంగా రక్షించాలని హైకోర్టుకు వెళ్ళినా హైకోర్టు నుంచి తిట్లు కాసి వచ్చేయడం తప్ప, మందలించు వచ్చేయడం తప్ప యూజ్ ఉండదు. ఇంకెవరు పిల్ వేయడానికి కూడా ఉండదు, హైకోర్టు ఒప్పుకోదు. ఇంకా వీలైతే బెయిల్ పిటిషన్లు వేసుకోండి అంతే. సో ఆ విజయబాబు గారు వైసీపీ అనమాట, ఆయన ఫక్తు వైసీపీ నాయకుడిగా మాట్లాడుతూ ఉంటారు జర్నలిస్ట్ విజయబాబు గారు. సరే, తర్వాత వైద్యులు విధుల్లో ఉండేలా నిరంతర పర్యవేక్షణ, సీసీ కెమెరాలు, వీడియో కాల్స్ ద్వారా నిర్ధారణ, రోగులకు సేవలు మెరుగుపరిచేందుకు వీలుగా చర్యలు, క్రమంగా కనిపిస్తున్న సత్ఫలితాలు. నిర్దేశించిన వేళల్లో వైద్యులు తప్పకుండా ఆసుపత్రుల్లో ఉండేలా, రోగులకు వైద్య సేవలు మెరుగుపడేలా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయంట. సో వాళ్ళు ఉంటున్నారా లేదా అనేది సీసీ కెమెరాల్లో చూడడం, వాళ్ళ హాస్పిటల్స్లో ఉంటున్నారా లేదా అనేది వీడియో కాల్స్ ద్వారా చెక్ చేయడం, ఇవన్నీ వైద్య శాఖ చేస్తోంది. అదొకటి ఇచ్చారు. తర్వాత ప్రియాంక గాంధీ గారు ఈ మధ్య లోక్సభకు ఎన్నికయ్యారు కదా, వైనాడ్ పార్లమెంట్ స్థానం నుంచి. ఆమె నిన్న ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు లోక్సభలో. ఒకే కుటుంబం నుంచి 3 పార్లమెంట్లో, సోనియా గాంధీ గారేమో రాజ్యసభలో, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు లోక్సభలో సభ్యులుగా ఉన్నారు. ఇక అత్యంత కీలకమైనది, లంచం ఇవ్వడానికే జగన్ను కలిశానని అదానీ చెప్పారా? అభియోగ పత్రంలో నా పేరున్నట్టు FBI, US
యుఎస్సిఈసి మీకు ఫోన్ చేసి చెప్పాయా? నేను ఇక్కడ ఓ కేసులో సిఐడితో బైడెన్ పేరు రాయిస్తే అయిపోతుందా? అదాని నన్ను చాలాసార్లు కలిశారు, దానికి సెకీ ఒప్పందానికి సంబంధం ఏమిటి? విలేకరులకు మాజీ సీఎం జగన్ అడ్డగోలు ప్రశ్నలు. సో అసలు నా పేరు అక్కడ లేదు, నా పేరు వీళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు కావాలని రాస్తున్నారు, టీడీపీ అనుకూల మీడియా వాళ్ళు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, అసలు అమెరికా సంస్థల్లో ఎక్కడా నా పేరు ప్రస్తావించలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో సెలవిచ్చారు. అది నిజమైన అబద్ధం. నిజమైన అబద్ధం అంటే ఆయన పేరు లేదు, కానీ సీఎం అని ఉంటే సరిపోదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పదే పదే నేను ఎందుకు వైసీపీని వ్యతిరేకిస్తా, నాకేం పని లేదు, వాళ్ళు ఏంటంటే అబద్ధపు రాజకీయం చేస్తారు, ఆ అబద్ధాల నుంచి బయటకు రారు, అది అబద్ధం అని బయటకు తెలిసిపోయినా దాన్ని నమ్మించాలని చూస్తారు తప్ప దాని నుంచి బయటకు వచ్చారు. అదే ఆ వైసీపీతో సమస్య. వైసీపీ అనే పార్టీతో అదే సమస్య. వాళ్ళు ఒక అబద్ధాన్ని సృష్టించి ఒక ఫేక్ రాజకీయాన్ని సృష్టించి దానిలోనే ఉంటారు, అందరినీ దానిలోకి రావాలంటారు తప్ప వాళ్ళు దాని నుంచి బయటకు రారు. అమెరికా యూఎస్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఆయన పేరు లేదంట. ఓపెన్ చేస్తూ ఉండండి, ఆయన పేరు ఉందో లేదో మనం చూద్దాం. నేను మీ ఎదురుగానే ఓపెన్ చేస్తా. ఫస్ట్ గూగుల్లోకి వెళ్దాం. గూగుల్లో దాని పేరు ఏంటంటే ఒక్క నిమిషం, అంటే యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అని కొడదాం. యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అని ఒక వెబ్సైట్ ఓపెన్ అవుద్ది. ఇదిగోండి, యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, ఈ వెబ్సైట్ ఓపెన్ అవుద్ది. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇది ఓపెన్ చేయండి. అసలు ఆయన పేరు ఉందో లేదో చూద్దాం. ఇందులో అంటే మనం సెర్చ్ చేస్తే బెటర్ యాక్చువల్లీ. వ్యూ కమిషన్ వర్డ్స్, సబ్మిట్ యువర్ ఫైలింగ్స్, లిటిగేషను, చెక్, రీడ్ ఎన్ఫోర్స్మెంట్ న్యూస్ అని ఉన్నాయి కదా. దీనిలో యాక్చువల్లీ మనం ఇదంతా వెతికితే దొరికేస్తాయి, ఇదంతా వెతికితే దొరుకుతాయి. కానీ మనం సెర్చ్ చేద్దాం. ఇదిగో సెర్చ్ అని ఉంది కదా, పైన సెర్చ్ అని ఉంది కదా, ఇక్కడ జస్ట్ అదాని అని సెర్చ్ చేయండి. అదాని అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇదిగో కంప్లైంట్ నవంబర్ 21, 2024 గౌతమ్ అదాని, సాగర్ అదాని అండ్ సిరల్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ ఓపెన్ అవుద్ది. ఇదిగోండి, ఆ వెబ్సైట్లోనే ఒక డాక్యుమెంట్ ఓపెన్ అయింది, చూసారా? నవంబర్ 21 ఇదే. ఇదిగోండి, ఇది ఈనాడు వాళ్ళ వెబ్సైటో టీడీపీ వాళ్ళ వెబ్సైటో కాదు, యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళ వెబ్సైటే. దీనిలో అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు అంటున్నారు కదా. ఇందులో చదువుతా మీరు ఈ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని చదువుతా 80వ పాయింట్కి రండి. 80వ పాయింట్. ఇందులో ఇన్ ఆగస్ట్ 2021 గౌతమ్ అదాని మెట్ పర్సనల్లీ విత్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ నాట్ ఎంటర్డ్ ఇంటూ పవర్ సప్లై అగ్రిమెంట్ విత్ సెకీ అండ్ ద ఇన్సెంటివ్స్ నీడెడ్ టు కాజ్ ఆంధ్రప్రదేశ్ టు డూ సో. ఇక్కడ ఏమిచ్చారు? గౌతమ్ అదాని మెట్ పర్సనల్లీ విత్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదా 2021లో? అంటే ఆయన పేరే రాయాలా? గౌతమ్ అదాని పర్సనల్లీ మెట్ విత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాయాలా, లేదంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాస్తే సరిపోదా? ఇంకా ప్రశ్న ఏమి ఇచ్చారో చూద్దాం. ఎట్ ఆర్ ఇన్ కనెక్షన్ విత్ దట్ మీటింగ్ గౌతమ్ అదాని పెయిడ్ ఆర్ ప్రామిస్డ్ a bribe to Andhra Pradesh government officials to cause the relevant Andhra Pradesh government. ఇక్కడ జాగ్రత్తగా మళ్ళీ చూడండి. ఎట్ ఆర్ ఇన్ కనెక్షన్ విత్ దట్ మీటింగ్. ఆగస్టు 2021లో గౌతమ్ అదాని గారు పర్సనల్గా ఆంధ్రప్రదేశ్ సీఎం గారిని కలిశారు. ఎట్ ఆర్ ఇన్ దట్ మీటింగ్ గౌతమ్ అదాని పెయిడ్ ఆర్ ప్రామిస్డ్, ఇచ్చాడు లేదా ప్రామిస్ చేశాడు, బ్రైబ్ లంచం ఇస్తానని.
తర్వాత చూడండి, ద బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ హిస్ పవర్ సప్లై అగ్రిమెంట్ విచ్ వాజ్ సిగ్నిఫికెంట్లీ లార్జర్ దాన్ ఒడిస్సా పవర్ సప్లై అగ్రిమెంట్ అని చెప్పి రాసుకొచ్చారు. ఇంకో మీటింగ్ చూడండి. షార్ట్లీ ఆఫ్టర్ గౌతమ్ అదానీస్ మీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అండ్ ద పేమెంట్ ఆర్ ప్రామిస్ టు పే బ్రైబ్స్. ఏమంటే ఇంత పచ్చిగా ఇంత క్లియర్గా ఉన్న తర్వాత అందులో నా పేరుందా అని ఎలా అంటారు? ఆయన అలా అనడం వల్లే ఈ డాక్యుమెంట్ బయటకు తీస్తున్నారు అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో నా పేరు లేదు, నా పేరు లేకుండా వాళ్ళు రాస్తున్నారని చెప్పకపోతే ఎవరు ఈ డాక్యుమెంట్ బయటికి తీరు, దీన్ని పట్టించుకోరు. ఆయన ఎప్పుడైతే నా పేరు లేదు అన్నాడో, ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా పాప మా పిల్లడి పేరు ఏంటి వీళ్ళందరూ బయటకు తీసేస్తున్నారు, అయ్యో తప్పు కదా, జగన్ అన్న అనవసరంగా వీళ్ళు బదనాం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు అని అందరూ అనుకుంటున్నారు కదా. సో అసలు ఉందా లేదా ఆయన పేరని అసలు యూఎస్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇదిగోండి నేరుగా ఉంది. అప్పటి సీఎంని గౌతమ్ అదానీ కలిశారు, అప్పుడు లంచం ఇస్తానని ప్రామిస్ చేశారు లేదా లంచం ఇచ్చారు. ఇక్కడ ఏం రాశారు? పెయిడ్ ఆర్ ప్రామిస్డ్ టు పే బ్రైబ్స్ అని ఇచ్చారనమాట. సో ఇంతకంటే క్లియర్గా ఏం కావాలండి? అరౌండ్ ద సేమ్ టైం, నెక్స్ట్ పాయింట్, అరౌండ్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు ఎగ్జిక్యూట్ ఏ పవర్ సప్లై అగ్రిమెంట్ విత్ సెకీ దట్ వుడ్ డైరెక్ట్లీ బెనిఫిట్ అదానీ గ్రీన్ అండ్ అజూర్. సో ఇంత పచ్చిగా ఇంత క్లియర్గా ఇచ్చినా మాకు చాలదు. ఎందుకంటే మేము చెప్పేది ఏదైనా సరే నమ్మడానికి కొంతమంది బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు మేము చెప్పింది నమ్ముతారు, మేము చెప్పింది నమ్మని వాళ్ళని వాళ్ళు అటాక్ చేస్తారు. సరే అంతమించి అంటే మనం ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే కౌంటర్ ఇవ్వడం నా ఉద్దేశం కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వడం నా ఉద్దేశం కాదు, ఆయన మన మాజీ ముఖ్యమంత్రి గారు. కానీ నా పేరు లేదు అని అన్నారు కదా, అసలు ఆయన పేరు ఉందా లేదా కెలికాను నిన్న, ఆయన పేరు ఉందా లేదా అని దొరికింది. అయితే పేరు లేదు, అప్పటి సీఎం అని ఉంది, అప్పటి సీఎం ఆయన కాదా? ఏం చెప్తాం, ప్రెస్ మీట్ పెడతారు, ఏదేదో చెప్తారు, దానికి కౌంటర్లు ఇస్తే బాధపడతారు వైసీపీ వాళ్ళు. అవినీతి ఒప్పందానికి అడ్డగోల సమర్థన అని చెప్పి ఈనాడులో కౌంటర్ కూడా రాసేశారు. ఇదిగోండి అమెరికా సంస్థల నివేదికల్లో నా పేరు ఎక్కడ ఉంది అని జగన్ అడిగారు. కానీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ అండ్ కమిషన్ నివేదిక చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇందులో 80 పాయింట్ నుంచి 84 వరకు చూస్తే 2021 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా కలిసాక విద్యుత్ సరఫరా ఒప్పందం ముందుకు కదిలిందని స్పష్టంగా వివరించారు. లంచం సొమ్ము సుమారు $200 మిలియన్ అదానీ గ్రీన్స్ అంతర్గత రికార్డుల ద్వారా తెలుస్తోందని పేర్కొంది. సో ఇంత క్లియర్గా వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా నా పేరు లేదు, నేను వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తా, నేను వాళ్ళ మీద అదేంటది పరువు నష్టం దావా వేస్తా, 100 కోట్లకి వాళ్ళు నాకు క్షమాపణ చెప్పాలని కెలుక్కొని మళ్ళీ రాయించుకున్నారు. వాళ్ళు వదిలేసేవాళ్ళే, రాసేవాళ్ళు కాదు. వాళ్ళని కెలకడం వలన పరువు నష్టం దావా 100 కోట్లు కాదు 500 కోట్లు వేసినా వాళ్ళకి ఏం కాదు, ఎందుకంటే అందులో పేరు ఉంది కాబట్టి. సో సెకీతో ఒప్పందం అవినీతికి రోల్ మోడల్ కాదా? దళారీ లేరన్నారు. యూనిట్కు 7 పైసల కమిషన్ తీసుకుంటున్న సెకీ దళారీయే కదా. ఏ రాష్ట్రము కొనని కరెంటు కోసం మనం ఎందుకు వెంపర్లాడడం? ఈ ఒప్పందం రాష్ట్ర ప్రజలను ఎత్తిన లక్షల కోట్ల భారం వేసే గుదిబండ కాదా అని చాలా స్ట్రాంగ్గా ఈనాడులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి ఈనాడులో కౌంటర్ కూడా గట్టిగానే వేశారనమాట. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా అదే వేశారు. సన్మానం చేయాలా, అబద్ధాలు చెప్పినందుకు సాల్వా కప్పాలా, ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవంటూ జగన్ బొకాయింపు, నెట్వర్క్ ఛార్జీలు ఉంటాయని నాడే చెప్పిన కార్యదర్శి. 2021లో యూనిట్ సౌర విద్యుత్తు ₹2.14, కానీ ₹2.49తో 25 ఏళ్ళు కొనడం రాష్ట్రానికి భారం కాదా? రాష్ట్ర కార్పొరేషన్ టెండర్లోనూ అదే ధర పలకలేదా? ఆ టెండర్లను రద్దు చేసి సెకీతో ఎందుకు డీల్? సెకీ నుంచి కొనుగోలు చేసేది అదానీ పవర్ను కాదా అని అన్నారు. అలాగే నా పేరు ఎక్కడుంది, నాకు లంచాలు ఇవ్వడంపై బేరసారాలు జరిపినట్టు ఎక్కడ రాశారు అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పారు కదా, ఇదిగో తమరి పేరు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. షార్ట్లీ ఆఫ్టర్ గౌతమ్ అదానీస్ మీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అండ్ ద పేమెంట్ ఆర్ ప్రామిస్ టు పే. మనం ఇప్పుడు చెప్పుకున్నాగా ఆ పాయింట్ అనమాట. అలాగే అప్పుడు రేట్ ఏమో ₹2.14 ఉంటే ₹2.49 కొనడం తక్కువ ఎక్కువ అని కౌంటర్ రాశారు. కెలికించుకొని ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెప్పి అడ్డగోలుగా దొరికిపోయి అవతలని కెలికించుకొని మరి తన్నించుకోవడం. అంటే నేను వైసీపీ ఓడిపోయినప్పుడు వీడియోలు చేసాను చూడండి, లేపి తన్నించుకున్నారండి అంటే ఇదే, లేపి తన్నించుకోవడం అంటే ఇదే. నిన్నటి వరకు ఆ డాక్యుమెంట్ బయటికి రాలా,
నిన్నటి వరకు ఎవరు కూడా ఆయన పేరు ఉందా లేదా చూడలా. నిన్నటి వరకు ఎవరు ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేయలే. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పిన తర్వాత ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఇంకా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారనమాట. లేపి తన్నించుకోవడం అలవాటు అయిపోయింది. ఆ కేసులో నా పేరు ఎక్కడుంది, అదని నాకు లంచం ఇచ్చినట్టు ఎక్కడ రాశారు, సెకీతో ఒప్పందం, సెకీతో థర్డ్ పార్టీ ఎక్కడ, అతి తక్కువ ధరకు కొన్నాం, 1,00,000 కోట్లు ఆదా చేశాం, మంచి చేసినందుకు నన్ను సన్మానించాలి, సీఎంతో పారిశ్రామికవేత్తల భేటీ మామూలే, 48 గంటల్లో ఆంధ్రజ్యోతి క్షమాపణలు చెప్పాలి, లేదంటే 100 కోట్లకు దావా వేస్తా, మాజీ సీఎం జగన్ బెదిరింపులు. లేపి తన్నించుకోవడం, దాన్ని బెదిరింపులు అంటారో లేపి తన్నించుకోవడం అంటారో ఎవరిష్టం వాళ్ళది. ఈనాడు ఆంధ్రజ్యోతి ఎవరైతే సారీ చెప్పాలి క్షమాపణ చెప్పాలని ఆయన అడిగారో వాళ్ళిద్దరూ మళ్ళీ అటాక్ చేశారు. ఇప్పుడు 100 కోట్లకు కాదు 10,000 కోట్లకు దావా వేసుకొని వాళ్ళు అసలు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఈ ప్రూఫ్ దొరికింది. పాపం ఇదే ప్రెస్ మీట్ని పాపం యజమాని లేని పత్రిక, దీని యజమాని ఇది నా పత్రిక అని చెప్పుకోడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో పాపం సొంత మీడియా లేదు, నాకు సొంత మీడియా లేదు అని చెప్పి ఆయన పదే చెప్తారు. ఈ సాక్షి ఏమో ఇదిగో ఈ పత్రిక నాది అని చెప్పి దీని యజమాని ఎప్పుడూ ఓపెన్గా చెప్పుకోరు. వీళ్ళిద్దరికీ అలా అటువంటి అవినాభావ సంబంధం ఉంది. అందుకే పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సాక్షిలో పేజీలు పుంఖాలుగా వస్తూనే ఉంటాయి. ఇదిగోండి ఒక పేజీ మొత్తం చూసారా, నిన్న ఒక గంట ప్రెస్ మీట్కి చూసారా, పేజీ మొత్తం, ఇదిగో పేజీ మొత్తం, ఈ పేజీ మొత్తం 2 పేజీలు, మళ్ళీ ఫస్ట్ పేజీలో పాపం సొంత మీడియా లేదు, ఆయనకు సొంత మీడియా లేదు. ప్రపంచంలో ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా ఇన్నిన్ని పేజీలు, ఒక దినపత్రికలో ఇన్నిన్ని పేజీలు రావు, కానీ ఆయన పెడితే వస్తాయి. అదే స్పెషాలిటీ, అదే అవినాభావ సంబంధం వీళ్ళకి. చారిత్రక నిర్ణయాలతో సంపద సృష్టించాం, చంద్రబాబు పాలనలో సంపద ఆవిరైంది, కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం, సెకీతో కారు చౌకగా ₹2.14 ఉంటే ₹2.49 కారు చౌకే. ఎందుకంటే మనం ఉన్నది రియాలిటీ షోలో, మనం ఉన్నది ఫేక్ ప్రపంచంలో, మనం ఉన్నది అబద్ధ ప్రపంచంలో అన్నీ రివర్సే కదా. కొనుగోలు చేయడం ద్వారా 1.10 లక్షల కోట్లు ఆదా చేశాం. ఇది సంపద సృష్టి కాదా? 1.10 లక్షల కోట్లు జనం నెత్తిన భారం వేశారు, అది జనం నుంచి దోపిడీ చేసుకోవడం, కానీ అది సంపద సృష్టి అని పేరు పెట్టుకున్నారు దానికి. సో ఆ రియాలిటీ షోలో అలాగే పేర్లు పెడతారు. 17 మెడికల్ కాలేజీలు పూర్తి కావని 15 మెడికల్ కాలేజీలు పదే చెప్తారు. 17 మెడికల్ కాలేజీలు కట్టామని 17,000 సార్లు చెప్పినా జనం నమ్మరు. ఎందుకంటే అందులో 5 కట్టారు, ఆ కట్టిన 5లో కూడా స్టాఫ్ లేరు, ఎక్విప్మెంట్స్ లేవు, పూర్తి స్థాయిలో లేవు. 8,000 కోట్లు ఎంతో ఖర్చు పెట్టామో అది ఇదని చెప్తున్నారు, కానీ అందులో అవి ₹100 ఖర్చు పెట్టాల్సిన చోట ₹10, ₹15 మాత్రమే ఖర్చు పెట్టి మిగిలింది ఈ ప్రభుత్వం మీదకు వదిలేశారు. కానీ దాన్ని ప్రచారానికి మాత్రం 17 మెడికల్ కాలేజీలు అంటారు. పోర్టులు 13,000 కోట్లతో 3 పోర్టుల నిర్మాణం, భవిష్యత్తులో వీటి వల్ల వచ్చే ఉద్యోగాలు, పెరిగే జీఎస్డీపీ, అభివృద్ధి తదితర అంశాల ద్వారా భారీగా పెరగనున్న సంపద, విద్య, వైద్య రంగాల్లో మేము తెచ్చిన విప్లవాత్మక చర్యల వల్ల కొన్ని తరాలకు లబ్ధి. 87,500 కోట్లు ఆవిరి చేసిన చంద్రబాబును సంపద సృష్టికర్త అంటారా? 1.10 లక్షల కోట్లు ఆదా చేసిన నన్ను సంపద సృష్టికర్త అంటారా? యూనిట్కు 6.99 కొన్న చంద్రబాబు గొప్ప, యూనిట్ ₹2.49 కొంటే నేను కొంటే తప్ప, కారు చౌకగా ₹2.49కే 25 ఏళ్ల పాటు సెకీ సౌర విద్యుత్తు ఇవ్వడం వలన రాష్ట్రానికి లబ్ధి జరిగితే తప్పుడు ప్రచారం చేస్తారా అని మనకే సాధ్యమైన ప్రెస్ మీట్లో మనకే సాధ్యమైన అంశాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారన్నమాట ప్రెస్ మీట్. సో లేపితన్నించుకునే ప్రక్రియ నిన్న కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. తర్వాత పోలింగ్లో అంతటి వ్యత్యాసం నిజంగా ఆందోళనకరం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వివాదంపై ఇండియా టుడే ఇంటర్వ్యూలో మాజీ సిఈసి ఖురేషి ఎంత పోలింగ్ అయింది ఎప్పటికప్పుడు ఫారం 17Cలో నమోదవుతూనే ఉంటుంది. అలాంటప్పుడు మర్నాటికల్లా పోలింగ్ శాతం భారీగా ఎలా పెరిగిపోయింది, ఇది ఎలా సాధ్యమో అర్థం కావడం లేదన్న మాజీ సిఈసి. దీనిపై ఈసీ ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందేనన్న ఖురేషి. ఈవీఎంల పనితీరుపై ఇప్పటికే దేశవ్యాప్తంగా అనుమానాలు ఉన్నాయి.
ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఉంది, లేదంటే మొత్తం వ్యవస్థల మీదే ప్రజలకు నమ్మకం పోతుందని చెప్పారు. సో మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఖురేషీ గారు నిన్న ఇండియా టుడే ఇచ్చిన డిబేట్లో అనుకుంటా ఆ ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేశారన్నమాట. ఆరోగ్య శాఖకు అవినీతి జబ్బు, డిఎంహెచ్ఓ కార్యాలయాల్లో ప్రతి పనికి ఓ రేటు. ఈ హెడ్డింగు గత 25-30 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం, రాస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. వాళ్ళు మారరు, వీళ్ళు రాయడం ఆపరు. అది కామన్. ఆరోగ్య శాఖలో హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో లోపలికి ఎంటర్ అవ్వడానికి ఆ గేట్ దగ్గర ఉండే వాచ్మెన్కి 20 రూపాయలు ఇవ్వాలి కనీసం. ఆ ఓపీలో అవుట్ పోస్ట్లో పోలీసులు ఉంటారు కదా, ఎమ్మెల్సీ కేసు రిజిస్టర్ చేస్తారు, వాళ్ళకి కనీసం ఒక 100-200 ఇవ్వాలి. ఇలా మినిమం ఇవ్వాల్సిందే. అది సాంప్రదాయబద్ధమైన అవినీతి, దాన్ని ఎవరూ మార్చలేరు. వాళ్ళ దగ్గర ఎక్స్రే మెషిన్లు ఉంటాయి, కానీ బయట మీరు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు ఒక్కటేనండి ఎలా అవినీతి జరుగుద్ది అనేది ప్రత్యక్ష ఉదాహరణ. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్స్ ఫ్రీగా ఉంటాయి, ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తారు. కానీ ఆ హాస్పిటల్ చుట్టూ ఒక 10-20 మెడికల్ షాపులు ఉంటాయి. ఏ ఊర్లో అయినా చూడండి. నిజంగా ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ లోపలే ఫ్రీ మెడిసిన్స్ ఇస్తున్నప్పుడు బయట ఎవడు డబ్బులు ఇచ్చి మెడిసిన్స్ కొంటాడు? ఎవడు కొండవు. కానీ వీళ్ళు ఎందుకు పెడతారు? లోపల ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వరు కాబట్టి వీళ్ళు పెడతారు. నిజంగా గవర్నమెంట్లకి చిత్తశుద్ధి ఉంటే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్న మెడికల్ షాపులను తీయించేయాలి. లోపల ఫ్రీగా మెడిసిన్ ఇవ్వాలి. లోపల ఫ్రీగా ఇవ్వరు, బయటకు రాస్తారు, వీళ్ళు బయటకు వచ్చి కొంటారు. వీళ్ళు లోపల డాక్టర్లకేమో కమిషన్లు ఇస్తారు. ఎక్స్రే మెషిన్ లోపల ఎక్స్రే మెషిన్ ఉంటుంది, కానీ బయట ఎక్స్రేలు తీయిస్తారు. లోపల స్కానింగ్ మెషిన్లు ఉంటాయి, కానీ అవి పని చేయట్లేదని చెప్పి బయట స్కానింగ్ తీయిస్తారు. వీళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటారు. ఇది కొన్ని దశాబ్దాల తరబడి వస్తుంది. సో ఇంకొక 25-30 ఏళ్ళైనా ఇదే పరిస్థితి ఉంటుంది. దీన్ని ఎవడు మార్చలేడు. ఆరోగ్య శాఖకు అవినీతి జబ్బు అనేది ఎవరూ మార్చలేరు. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్, 14వ సీఎంగా జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన గిరిజన నేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. వక్ఫ్ బిల్లుపై జాయింట్ కమిటీ గడువు పెంపు. శిక్షణలో హెడ్ మాస్టర్ హఠాన్ మరణం. విజయనగరం జిల్లాలో జరుగుతున్న శిక్షణా కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ఎంపీయూపీ స్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు గుండెపోటుతో మరణించారు. నేను సాక్షి చదివేస్తున్నానా? ఓకే, ఎలాగ సాక్షికి వచ్చేసంగా ఇది అయిపోయింది. ఈనాడు యాక్చువల్ పూర్తి చేయకముందు సాక్షికి వెళ్ళిపోయాను, అంటే ఈ వార్త మీద అది చదివేశానులే. తర్వాత ఈనాడు ఆంధ్రజ్యోతిలో మరో ఇంపార్టెంట్ వార్త వేశారండి. సో గ్రూప్ 1 అక్రమాలపై ఏమిటి ఉపేక్ష, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి, ఎన్డీఏ ప్రభుత్వానికి నిరుద్యోగుల అభ్యర్థన, అప్పటి కలంకితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. వైకాపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన గ్రూప్ 1 నియామకాల అవకతవకలపై విచారణ జరిపించాలని నిరుద్యోగుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నియామకాల్లో 100 కోట్ల అవినీతి జరిగిందని ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు గతంలో విమర్శలు ఎక్కుపెట్టారు. నాటి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, కార్యదర్శి సీతారామాంజనేయులకు ఉన్న ఐపీఎస్ హోదా తప్పించాలని వారు కలంకితులని ధ్వజమెత్తారు. సో 2018లో నోటిఫికేషన్ వస్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాని ఎగ్జామ్స్, ఇంటర్వ్యూలు నిర్వహించారు. దానిలో అవినీతి జరిగింది, వాళ్ళు అనుకునే వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళ ఆ కమిషన్లో ఉన్న వాళ్ళ పిల్లలు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారు. ఇదంతా అవినీతి జరిగింది అని చెప్పి ఆ అభ్యర్థులు, చాలామంది నిరుద్యోగులు ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా దీని మీద అయితే ఎంక్వైరీ వేయాలి. దీనిలో చాలా స్కామ్ జరిగింది. అప్పట్లో చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అది ఆరోపించారు. సో ఈవెన్ ఇదిగోండి ఆంధ్రజ్యోతిలో కూడా అదే రాశారు. గ్రూప్ 1 కథ కంచికైనా, వైసీపీ హయాంలో మూల్యాంకనంలో అక్రమాలు, ఆధారాలతో సహా నిరూపించిన అభ్యర్థులు, 2018 మెయిన్స్ను రద్దు చేసిన హైకోర్టు, మరోసారి పరీక్ష నిర్వహించాలని ఆదేశం, దానిపై అప్పీలుకు ఏపీపీఎస్సీ జగన్ ప్రభుత్వం, సిబిఐ విచారణకు నాడు చంద్రబాబు డిమాండ్. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఆ ఊసే లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కీలక పోస్టులు, ఆవేదన వ్యక్తం చేస్తున్న నష్టపోయిన అభ్యర్థులు. నిజంగా కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా చేశారు, అధికారంలోకి వచ్చాక మారిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది, దాని మీద సిబిఐ విచారణ జరగాలి అని చెప్పి చంద్రబాబు గారే స్వయంగా అన్నారు. అధికారంలోకి వచ్చాక అసలు ఆ ప్రస్తావనే లేదు. 6 నెలలు అయింది. ఏమనంటే 6 నెలలు ఇంకా టైం ఉందని అంటున్నారు. సో అందుకే ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాశారు. నేను ఇది ఒకసారి సెపరేట్గా ఒక వీడియో చేస్తాను, డీటెయిల్డ్ వీడియో చేస్తాను.
ధర్మాన కృష్ణదాస్ మాజీ పిఏకు 70 కోట్ల అక్రమాస్తులు అంటండి. వైకాపా నేత మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యక్తిగత సహాయకుడిగా 2019 నుంచి 24 మధ్య పనిచేసిన వైద్యారోగ్య శాఖ ఉద్యోగి గొండు మురళి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ గురువారం సోదాలు నిర్వహించింది. 70 కోట్లు అక్రమాదాయం అంట. ఒక పిఏనే 70 కోట్లు సంపాదించాడంటే ఓడిని ఇంకమ్మ మా ఊరే, ఇది మా ఊరే. ఒక పిఏగా పనిచేసి 70 కోట్ల అక్రమాస్తులు అంటే అతను మనవాడికి ఇంకేదో పెద్ద పోస్ట్ వచ్చి ఉంటే 700 కోట్లకి వెళ్ళిపోయేవాడేమో. అమ్మో, మంత్రి గారు ఎంత సంపాదించారో పిఏనే ఇంత అయితే. పట్టణాల్లోనూ ఇంటింటికి కుళాయి 13,468 కోట్ల ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులు పూర్తికి ప్రణాళికలు. 5 ఏళ్లలో 15.30 లక్షల ఇళ్లకు రక్షిత నీరు అందించేలా కార్యాచరణ. మంచిది. అనుమతి లేకుండా మద్యం పార్టీ. సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుడు వెంకటరామరెడ్డిపై కేసు. సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుడు వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక అనుమతి లేకుండా మద్యం పార్టీ జరిగిందంట. దాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్కడా సీట్లు కేటాయించిన వారితో వాటిని భర్తీ చేయండి. తిరుమలలో సత్వర దర్శనానికి ఏర్పాట్లు. పూర్వ విద్యార్థుల ఔదార్యం. గుంటూరు వైద్య కళాశాలకు 99 లక్షల సాయానికి నిర్ణయం అని రాసుకొచ్చారు. తర్వాత ఇదంతా మొదటి పేజీ కంటిన్యూషను. మా వంశం మహావటవృక్షం. పోడూరులోని రుద్రరాజు వంశం 12 తరాల వివరాలు ఉన్న బోర్డును చూపుతున్న 8వ తరానికి చెందిన రుద్రరాజు వెంకట సుబ్బరాజు. ఇదేదో స్వాగ్ సినిమాలో ఉంది. స్వాగ్ సినిమాలో కూడా అంతే. ఆ స్వాగ్ సినిమా మొత్తం వాళ్ళ వంశాల గురించే. స్వాగనిక వంశం అని, ఆ వంశం ఈ వంశం అని అలా చూపిస్తూ ఉంటారనమాట. ఆ వంశంలో కూడా ఫోటోలు ఉంటాయి. అలా ఇది కూడా 12 తరాల వివరాలు ఉన్న బోర్డు మెయింటైన్ చేస్తున్నారంట. వంశవృక్షం అంటే ఇది. బాగుంది, మంచి వార్త వేశారు వెరైటీగా. తర్వాత నిమిషాల్లోనే వాయిదా పడిన పార్లమెంటు. అదానీ అంశంపై విపక్షం పట్టు. వక్ఫ్ బిల్లు కమిటీకి గడువు పెంపు. ప్రియాంక గాంధీ అనే నేను. సో అదానీ అంశం చర్చించే వరకు విపక్షాలు వదిలిపెట్టవు. సో పోనీ గతంలో లాగా విపక్షాలు బలహీనంగా ఉన్నాయి, మన మాట నెగ్గించుకుందామంటే కుదరదు. విపక్షాలు బలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అదానీ అంశం మీద చర్చకు పట్టుబడుతున్నారు. కాబట్టి పార్లమెంట్ అయితే సవ్యంగా జరగట్ల. ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలపై దాడి. డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడిన రష్యా. మహిళా సర్పంచులంటే అంత అలుసా? చిన్న చిన్న కారణాలతో తొలగిస్తారా? సుప్రీం ఆగ్రహం. కాల్పుల విరమణ ఉల్లంఘన. లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడి. పౌరులపైన కాల్పులు. మళ్ళీ పెరిగిన ఉద్రిక్తతలు. అదేంటి, మొన్నగా కాల్పుల విరమణ అన్నారు. ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన మరుసటి రోజే ఉల్లంఘన గురైంది. గురువారం ఇజ్రాయేలీ యుద్ధ విమానాలు దక్షిణ లెబనాన్పై దాడి చేశాయి. రాకెట్ నిల్వ కేంద్రంలో హెజ్బొల్లా మిలిటెంట్లు క్రియాశీలకంగా ఉండడాన్ని గుర్తించి తాము దాడి చేసినట్టు టెల్ అవీవ్ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డేనే మొదలుపెట్టారంట. జడ్జీ నియామకానికి రిజర్వేషన్ వర్తించదు కేంద్రం. తర్వాత ఈపీఎస్లో మరింత జమకు అనుమతించనున్న కేంద్రం. సరే పక్కన పెడితే ఆర్థిక శాఖ ఆదేశాలు గురితప్పాయి. నిలిపివేయమన్న 113 కోట్ల బిల్లుల్లో 100 కోట్లు చెల్లించేశారు. ఆర్థిక శాఖ ఏమో బిల్లులు నిలిపేయండి వద్దు అని చెప్పాయి తుంగభద్ర బోర్డులో. కానీ వాళ్ళు మాత్రం 100 కోట్ల బిల్లులు చెల్లించేశారంట. తుంగభద్రలో ఇదో కొత్త తిరకాసు. ఆధునికీకరణ పనుల్లో అవకతవకలు చోటు చేసుకోవడంతో వైకాపా అనుయాయులు గుత్తేదారులకు సొమ్ములు చెల్లించకూడదని వెలువరించిన రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వుల లక్ష్యం నెరవేరలేదు. పైగా కొత్త సమస్య వచ్చి పడింది. గుత్తేదారులు మాత్రం ఎంచక్కా 100 కోట్లకు పైగా బిల్లులు చేజెక్కించుకున్నారు. కమిషన్లు ఇచ్చే ఏం లేదు. ఇలా ఏం జరుగుతుందంటే బిల్లులు ఆపేయమని ఉన్నతాధికారులు ఆదేశించినప్పటికీ వాళ్ళు గుత్తేదారులు ఏం చేస్తారు, అరే బాబు నాకు ₹1 బిల్లు ఇచ్చాయి, నీకు కావాలంటే 10 లక్షలు కమిషన్ తీసుకో. సాధారణంగా 5 లక్షలు తీసుకుంటావు, ఇప్పుడు 5 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చేస్తా, నువ్వు కమిషన్ తీసుకొని నా బిల్లు నాకు ఇచ్చాయంటారు. వాళ్ళ కమిషన్లో కక్కుర్తిపడి ఇచ్చేస్తుంటారు, బిల్లులు ఇచ్చేస్తారనమాట. రామ్మూర్తి నాయుడికి చంద్రబాబు నివాళి. సంస్మరణ సభలో పాల్గొన్న మంత్రులు తెదేపా శ్రేణులు. సో నిన్న రామ్మూర్తి నాయుడు గారిది పెద్ద కర్మ జరిగింది నారావారిపల్లిలో. సో అందులో చంద్రబాబు గారు అండ్ టీడీపీ లీడర్స్ చాలామంది వెళ్ళారనమాట.
తర్వాత ఆ ముగ్గురు నేతలకు సీఎంఓ నుంచి పిలుపు. జేసీ, ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డికి సమాచారం. నేడు ముఖ్యమంత్రి వద్ద పంచాయతీ. సో జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి అండ్ ఆదినారాయణ రెడ్డి గారికి మధ్య బూడిద మీద యుద్ధం జరుగుతోంది కదా, దాని మీద సీఎం గారు పిలిపించారు. తర్వాత సునీల్ కుమార్కు దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయి, ఆయన విదేశాలకు వెళ్ళిపోకుండా చూసుకోండి అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. సునీల్ కుమార్కి దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయి, ఆయన పరారయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆయన్ను కట్టడి చేయండి అని. తర్వాత విజయపాల్ కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్. రఘురామకృష్ణరాజు చిత్రహింసల కేసు. ఒకటండి, విజయపాల్ను కాపాడడానికి ఒక పెద్ద ఆయన రంగంలోకి దిగాడు. సేమ్ కమ్యూనిటీ, సేమ్ వర్గం, ఇంకా అంతకుమించి మనం ఓపెన్గా చెప్పకూడదు. ఆయన్ని కాపాడడానికి ఒక పెద్ద ఆయన రంగంలోకి దిగాడు. ఆయన్ను అప్రూవర్గా మార్చాలని ప్రభుత్వం, పోలీసులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. విజయపాల్ అప్రూవర్గా మారితే పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తాయి, కానీ ఆయన అప్రూవర్గా మారట్లా. ఆయన మహా తెలివైన వ్యక్తి. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఉంది, నేను చేస్తా అసలు ఏం జరుగుతుంది ఆయన విషయంలో అనేది. అక్రమంగా 100 ఎకరాలు కొట్టేశారు. కనిగిరిలో పెట్టిరేగిన వైకాపా నేతలు. ఫ్రీ హోల్డ్ ఉత్తర్వులు రాకముందే అసైన్డ్ భూములు కొనుగోళ్లు, అక్రమంగా లేఅవుట్లు, విక్రయాలు. అబ్బా, అసైన్డ్ భూములు కొనుగోళ్లు చేసి దాని మీద లేఅవుట్లు వేసి లేఅవుట్లు ఫ్లాట్లుగా చేసి విక్రయించేశారంట కనిగిరిలో. ఎంత అక్రమాలండి బాబు. తర్వాత మైనింగ్ లీజుదారులకు మంచి రోజులు. వైకాపా పాలనలో అన్నింటా బాధడే, వాటిని సమీక్షించి మార్పులు చేసేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచనలు. వచ్చే నెలలో కొత్త విధానాలంట. సో మైనింగ్, ఈ గ్రానైట్ క్వారీలు, సో వాటిని మైనింగ్ లీజుదారులకు కాస్త సానుకూలంగా ఉండేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. 25% తేమ ఉన్న ధాన్యం కొనాల్సిందే, రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు. మంత్రి నాదెళ్ల మనోహర్. మిరప రైతుల ఎదురుచూపులు ఫలించేనా? జనవరి నుంచి ధరల పతనం, మార్కెట్కు కొత్త పంట, ధరలు లేక రైతుల్లో ఆందోళన. మిరపకు ధర లేదు, పత్తికి ధర లేదు, కానీ పైన మాత్రం ప్రభుత్వాలు మాత్రం కబుర్లు చెప్తున్నాయి. సో ఇవన్నీ ఈనాడులో వార్తలు. తర్వాత సాక్షిలో కూడా చెప్పేసుకున్నాగా, ఇవన్నీ చెప్పేసుకున్నాం. ఆంధ్రజ్యోతిలో కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టున్నాయి కదా. ఆంధ్రజ్యోతిలో కూడా ఉద్యోగులకు వైద్య బీమా అంట. ఈగల్ సైన్యం సిద్ధం, గంజాయి కస్టడీకి 459 మందితో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం. విభాగాధిపతిగా ఐజీ ర్యాంక్ అధికారి ఆర్కే రామకృష్ణ. ఇది చెప్పుకున్నాం, ఆంధ్రజ్యోతిలో ఇది చెప్పుకున్నాం. అలాగే ప్రెస్ మీట్ చెప్పుకున్నాం. ఇది మద్యం ధర తగ్గింది. తాజాగా రేట్లు తగ్గించిన 3 పాపులర్ బ్రాండ్లు. కంపెనీల ప్రతిపాదనలకు ఎక్సైజ్ ఆమోదం. వెంటనే అమల్లోకి రానున్న కొత్త ధరలు. క్వార్టర్పై 30, ఫుల్ బాటిల్పై 200 తగ్గింపు. మద్యం ధర తగ్గిందంటండి. ఇంకా కొన్ని కంపెనీల్లో కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్పిందిగా మద్యం ధరలు తగ్గిస్తామని. సో దానిలో భాగంగా తగ్గింది. ఇక 16 ఏళ్లలో పిల్లలకు సోషల్ మీడియా నిషేధం. ఆస్ట్రేలియాలో బిల్లు వచ్చింది, 16 ఏళ్ల పిల్లలకు సోషల్ మీడియా వాడొద్దు అని. ఒక యూట్యూబ్ అయితే వాడుకోవచ్చు, మిగిలిన ఏం వాడొద్దని అక్కడ బిల్లు పెట్టారు. ఇక లాస్ట్ చివరగా ఆంధ్రప్రభలో చూసుకుంటే ప్రియాంక గాంధీ గారి ప్రమాణ స్వీకారం వేశారు. అలాగే అమరావతిలో ఈగల్ ఇది ఒకటి వేశారు. పోర్టులు, రోడ్లు అనుసంధానం, క్యాపిటల్ పేరుతో కొత్త పథకం తెర మీదకు. కారిడార్లకు అభివృద్ధికి కేంద్రం సహకారం. గోదావరి నదిపై రాజమండ్రి వద్ద మరో వంతెన. అద్దంకి నార్కెట్పల్లి పిడుగురాళ్ల బైపాస్కు గ్రీన్ సిగ్నల్. గ్రామాల్లో బీటీ రోడ్లకు ప్రతిపాదనలు. తర్వాత శ్రీశైలం నీళ్లు తోడేస్తున్నారు, ఖాళీ అవుతున్న డ్యామ్. విద్యుత్ ఉత్పత్తి పేరుతో అదే పనిగా నీటి విడుదల. నిల్వలు, నీటి మట్టంపై రూల్స్ బేఖాతరు. రైతుల్లో ఆందోళన, వేసవికి ముందే కష్టాలు. శ్రీశైలం నీళ్లు తోడేస్తే ఎలా? మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడవు. మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ వరకు వర్షాలు పడవు. ఉన్న నీటినే వాడుకోవాలి. ఆ సాగర్కి, మొత్తం ఆ పరివాహక రైతులందరికీ వాళ్ళేమో నీటిని తోడేస్తున్నారంట. సబ్సిడీ పామాయిల్ పక్కదారి, రైతు బజార్ల అమ్మకాలపై కనీసం నిబంధనలు గాలికి అని ఇచ్చారు. మేము సంపద సృష్టిస్తే బాబు ఆవిరి చేస్తున్నారు అని జగన్ గారి ప్రెస్ మీట్ వచ్చింది. తర్వాత టిడ్కో ఇళ్ల అక్రమాల విచారణకు త్రిసభ్య కమిటీ. ఏం అక్రమాలు, ఏం విచారణ చేస్తారు? అసలు ఏం విచారించారు మీరు? అసలు ఏమైనా విచారించారా? ఏమైనా ఎవరి మీదనే చర్యలు తీసుకున్నారా? విచారణ కమిటీ వేయడమే దండగా. టీడీఆర్ బాండ్ల మీద లేదు, మదనపల్లి ఫైల్స్ మీద లేదు, ఇది లేదు, ఏది ఉండదు. ఉత్తుగా ఏదో పేర్లు అంతే. లెక్కకు మించిన ఎఫ్ఐఆర్లో హైకోర్టులో ఆర్జీవీ సవాల్. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశం. విచారణ డిసెంబర్ 2కు వాయిదా. రాఘవరెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ. సోషల్ మీడియా పోస్టులపై పిల్ కొట్టివేత. సరే, ఇవి ఓవరాల్గా 4 పత్రికల్లో వచ్చిన వార్తలండి. వాటిలో కీలకమైన అంశాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం.
థ్యాంక్ యూ వెరీ మచ్.